స్లిప్ అనమాట. బ్లూ స్లిప్ అంటే ఏంటంటే వాళ్ళకి ఎడిషనల్ డాక్యుమెంటేషన్ కావాలి. అంటే ఏంటంటే మీ ఎల్సిఏ కానీ, లేకపోతే మీ క్లయింట్కి సంబంధించిన లెటర్ కానీ, లేకపోతే మీది ఇంకా ఏమైనా కంపెనీకి సంబంధించిన హిస్టరీ కానీ, లేకపోతే క్లయింట్ ప్లేసు లొకేషన్, ఇలా మీ వర్క్ రిలేటెడ్కి కావాల్సినటువంటి డాక్యుమెంటేషన్ ఏదన్నా కావాలి అని వాళ్ళకి అనిపించిందంటే వాళ్ళు మీకు బ్లూ స్లిప్ అనేది ఇస్తారనమాట. సో దీనివల్ల అంత మీకు సీరియస్ ఏం కాదు, ఇది లో మీడియం రిస్కే. ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఎల్సిఏ ఉంటుంది, లేకపోతే ఏదైనా మిస్సింగ్ డాక్యుమెంట్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి క్లయింట్ లెటర్ మిస్ చేసి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి ఇంకేదైనా డౌట్ వచ్చి నాకు లేకపోతే లాస్ట్ 3 months పే స్లిప్ తీసుకురామనో, లేకపోతే లాస్ట్ ఇయర్ ట్యాక్స్ రిటర్న్స్ తీసుకురామనో, ఏదైనా ఎడిషనల్ డాక్యుమెంటేషన్ అంటారు అనమాట. సో బ్లూ స్లిప్ ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటంటే మీరు లో రిస్క్ లో ఉన్నారు, ఎడిషనల్ డాక్యుమెంటేషన్ కావాలి అని చెప్పేసి. ఓకే, ఈ డాక్యుమెంట్స్ మీరు ఎప్పుడు సబ్మిట్ చేస్తారో, మీరు సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ అంటే ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వైట్ స్లిప్. మీ కేసు ఇంటర్నల్ రివ్యూ కోసం పంపిస్తారనమాట. అంటే సెక్యూరిటీ క్లియరెన్స్. ఇక్కడ ఒకవేళ సోషల్ మీడియా అయినా అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకా వాళ్ళకి ఏమైనా మీ మీద సెక్యూరిటీ క్లియరెన్స్ చెక్ చేసుకొని ఇతనికి వీసా ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని చెప్పి డిసైడ్ చేసుకోవటానికి ఇచ్చేటువంటిది వైట్ స్లిప్. సో అయితే ఇది కూడా అంత మేజర్ సీరియస్ అయితే ఏం కాదు. జనరల్ సెక్యూరిటీ చెక్ అంటే మీ వల్ల మీకు ఆ కంట్రీకి, యునైటెడ్ స్టేట్స్కి ఎటువంటి ఇబ్బంది లేదు అని వాళ్ళ ఇంటర్నల్ చెక్స్. అంటే ఏదో ఒక ఏజెన్సీలు ఉంటాయి కదా, వాళ్ళు ఈ ఏజెన్సీ నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవటం, మా ఏజెన్సీ నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవటం, అది అంటే మీరు దానికి డాక్యుమెంట్ సబ్మిట్ చేసేది ఏముండదు.